రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్టలో 5వ రోజు కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. డ్రోన్ల సహాయంతో మావోయిస్టులు ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. భారీ పేలుడు శబ్దాలతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. తీవ్ర ఎండ వేడిమికి జవాన్లు అస్వస్థతకు గురవుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా భద్రతా బలగాలకు అధికారులు ఫుడ్ కూడా సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని నిన్న మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యే వాతావరణం కల్పించాలని ఆ లేఖలో కోరారు మావోయిస్టులు. కర్రెగుట్టలో 5వ రోజు కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. డ్రోన్ల సహాయంతో మావోయిస్టు ప్రాంతాలను గుర్తిస్తూ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. దీనిపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మాకు తిరుపతి అందిస్తారు. తిరుపతి, డీటెయిల్స్ ఏంటి? మూర్తి, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. కర్రెగుట్టలో 5వ రోజు కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసుల కూంబింగ్ కొనసాగుతుంది. 5వ రోజు కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల మధ్య కేంద్ర బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిసి ఎదురుకాల్పుల్లో అధిక సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అయితే అవుతుంది. ఇంకా ఎంతమంది మృతి చెందారు, ఎవరెవరు మృతి చెందిన వివరాలు అయితే ఇంకా తెలియాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. గత 4 రోజులుగా కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఏ క్షణంన ఏం జరుగుతున్నట్టు కూడా భయాందోళన చెందిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్ ద్వారా డ్రోన్ కెమెరాల సాయంతో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతంలోకి చొచ్చుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ బార్డర్ ఉన్నటువంటి పూజారి కాంకేర్ నుంచి కేంద్ర బలగాలు ఒక్కొక్క మెట్టుగా డ్రోన్ కెమెరాల సహాయంతో లోపలికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనేక మందు పాత్రలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర బలగాలు ముందుకు కదులుతున్నట్టు పోలీసు వర్గాల నుంచి కావచ్చు ఆ బాంబుల మోతతో పరిస్థితులు అయితే తెలుస్తున్నాయి. కర్రెగుట్ట ప్రాంతంలో బాంబుల మోత వినిపించడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా భయాందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొన్ని నిమిషాల వ్యవధిలో, అంటే నిమిషం 2 నిమిషాల వ్యవధిలోనే బాంబుల భారీ పేలుడు శబ్దాలు వినపస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఏజెన్సీ గిరిజనులందరినీ కూడా పోలీసులు ఎవరిని బయటికి రానివ్వట్లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. హెలికాప్టర్ నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. గత 4-5 రోజుల నుంచి కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరిగా అక్కడ గడుపుతూ మొత్తం కూడా బంకర్లన్నింటినీ పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. అటవీ ప్రాంతాన్ని ఇప్పటికే పోలీసులు మొత్తం చుట్టుముట్టి వారి ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా ఎవరైతే కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఉన్నారో ఆ మావోయిస్టులందరినీ ఏరివైతే లక్ష్యంగా కేంద్ర బలగాలు ముందుకు కదులుతున్నాయి. కేంద్ర బలగాలకు సంబంధించి బస్తర్ రేంజ్ ఐజీ అక్కడే ఉండి వెంకటాపురంలో పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. గత 3-4 రోజులుగా వెంకటాపురం నుండి ఆర్మీ హెలికాప్టర్లో బలగాలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, అంటే వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, ఇంకేమైనా ఆహారానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ హెలికాప్టర్ల ద్వారా లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్న నేపథ్యంలో 3-4 రోజుల వరకు మాత్రమే ఫుడ్ తీసుకెళ్తారు కనుక ఫుడ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కావచ్చు వారందరికీ కేంద్ర బలగాలకు ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ఆహారాల పదార్థాలను పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎండవేడిమి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది జవాన్లు అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. వారి జవాన్లందరినీ కూడా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి, భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి జవాన్లకు చికిత్స కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మావోయిస్టులు అయితే పెద్ద సంఖ్యలో మృతి చెందినట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఇంకా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు కేంద్ర బలగాల నుంచి ఇంకా పూర్తి వివరాలు మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. తప్పకుండా ఈ మావోయిస్టులందరినీ ఏరివైతే లక్ష్యంగా అప్పటి వరకు కూడా కేంద్ర బలగాలు కూంబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు హన్మకొండ ప్రెస్ క్లబ్లో పౌర సంఘాలకు సంబంధించిన నేతలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఎవరైతే సానుభూతి పరులు కావచ్చు పౌర హక్కు సంఘాల నేతలు డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి దీనికి సంబంధించి మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖకు సంబంధించి కేంద్ర బలగాలు ఎట్లా స్పందిస్తాయో చూడాలి. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.